వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ రాణి ప్రత్యూష. తెలంగాణ రైతాంగాన్ని రేవంత్ సర్కార్ తడిగుడ్డుతో గొంతు కోసేస్తుంది. రైతు భరోసాపై ఆశల పల్లకిలో ఊరేగించి ఆఖరుకు అసలు మోసం బయటపెట్టింది. ఇప్పటికే రుణమాఫీ బోనస్ మోసాలకు రైతాంగం కుదేలైంది. ఇప్పుడు రైతుకు భరోసా కల్పించే విషయంపైన పూర్తిగా చేతులెత్తేసింది. 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్లకు పైబడి అప్పులు చేసిన రేవంత్ సర్కార్ గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులపై దొంగ ఏడుపులు ఏడుస్తుంది. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామని తమ అసమర్థతను కవర్ చేసుకుంటుంది. ఇన్నాళ్ళు రైతు భరోసా ఇప్పుడు అప్పుడు అని మాట మార్చుతూ రైతులకు ఏమార్చిన రేవంత్ రెడ్డి అసలు కుట్రను బయట పెడుతున్నారు. రైతు బంధుకు పూర్తిగా ఎగనామం పెట్టేస్తున్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన ప్రతిష్టాత్మక పథకాల్లో రైతు బంధు ఒకటి. దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతు బంధుకు రేవంత్ సర్కార్ రామ్ రామ్ చెప్పేస్తుంది. ఎన్నికలకు ముందు ఎకరాకు 15,000 రైతు భరోసా ఇస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్ ఇప్పుడు రైతులను నట్టెట్టా ముంచుతున్నాడు. కమిటీలు చర్చల పేరుతో కాలయాపన చేసి 2 సీజన్లకు రైతు బంధు ఎగ్గొట్టారు. తాజాగా రాష్ట్ర రైతాంగంపై బాంబు పేల్చారు. రైతు బంధుకు ఎగనామం పెట్టేందుకు సర్కార్ కుట్రలు. మేలు చేసే పథకాన్ని ఎత్తేస్తారంటూ మల్రబ రైతు బంధు వద్దని ఏ రైతైనా కోరుకుంటారా? రైతు బంధును ఎగ్గొట్టడానికి ఇన్ని కుట్రలా? ఇప్పటికే 2 విడతలు రైతు భరోసా ఎగ్గొట్టలేదా? ఎప్పటికప్పుడు కొత్త నాటకాలతో ఇంకెన్నాళ్ళీ మోసం? మిస్టర్ రేవంత్ ఎన్నికలకు ముందు ఏం చెప్పారో గుర్తుందా? ఏటా ఎకరాకు 15,000 ఇస్తామని ప్రగల్భాలు పలకలేదా? మొన్నటి కేబినెట్ భేటీలో రైతు భరోసాపై ఎందుకు చర్చించలేదు? కమిటీలు సర్వేల పేరుతో కాలయాపన ఇంకెన్నాళ్ళు? రైతు భరోసాను పూర్తిగా ఎగవేసేందుకు కుట్రలు చేస్తున్నారా? తెలంగాణ రైతులను రెంటికి చెడ్డరేవడేలా చేస్తారా? కాంగ్రెస్ సర్కార్ రాగానే ఎకరాకు ఏటా 15,000 రైతు భరోసా ఇస్తామని రేవంత్ పలు వేదికలపై ప్రగల్భాలు పలికారు. కాంగ్రెస్ మాటలు నమ్మితే ఆగమైతారని కేసీఆర్ ప్రజలను అప్పుడే హెచ్చరించారు. ఇప్పుడు అదే జరిగింది. నిన్నగాక మొన్న మేనిఫెస్టో విడుదల చేసినాం. మనం ఎట్లా ఇచ్చినాం? పెన్షన్ ఇస్తే ఆగమాగం ఓట్ల కోసం మనం లంగ మాటలు చెప్పలే, అబద్ధాలు చెప్పలే. సంసారం చేసినట్టు ఎట్లయితే మంచిగా నడుతుందో అట్లా చేసుకుంటూ పోయినాం. రైతుల కోసం పట్టుబట్టి జట్టుగట్టి చెట్టుకొగలు గుట్టకొగలు అయింది కాబట్టి నా రైతు బిడ్డలు బొంబాయి వలసపోయింది కాబట్టి ఆ బతుకులు మారాలని ఎవ్వరు చెప్పినా వినకుండా నేను డిజైన్ చేసిందే, నేను పుట్టించిందే రైతు బంధు పథకం. ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇండియాలో ఎక్కడ లేదు. ఇలా వాడోడు వీడోడు నెత్తిమాసినోడు వచ్చి అడ్డం పొడుగు మాట్లాడతారు. ఎప్పుడన్నా విన్నామా? రైతు బంధు అనే స్కీమ్ విన్నామా? కళలు కూడా ఎవడన్నా గొడవ ఏడితే కూడా వాటి మనం పట్టించుకోలే. ఎందుకంటే ఎట్లా కాలుతుండే? పటాకులు కాలినట్టు కాలుతుండే కరెంటు మోటార్లు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే తీరా బోరుకు 2,000 వసూలు చేయి, నేను లంచాలు ట్రాక్టర్ల మీద పెట్టుకొని పోవుడు. ఆ గోస ఎంత గోస ఎలా తీసాం నేను తెలుసు. నేను కూడా కాపన్నే, నేను రైతునే, ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. కావాలని చెప్పి జిద్దు పట్టి నేను రైతు బంధు తెస్తే ఇయ్యల్ల మళ్ళా మా తెలంగాణ రైతన్నలు, మా పాలమూరు రైతన్నలు జర్ర ముఖాలు తెల్లగైతా ఉన్నాయి. అప్పులు కట్టుకొని అప్పుల బాధ తీర్చుకొని 37,000 కోట్ల రూపాయల అప్పులు నేనే మాఫ్ చేసిన, ప్రభుత్వమే మాఫ్ చేసింది. పోయినసారి చేసుకున్నాం, ఈసారి కూడా చేసుకున్నాం. ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడిప్పుడే జర కొంచెం తెల్లగైతా ఉన్నాం, గడ్డకెక్కుతా ఉన్నాం. ఇంకొక 10 ఏళ్ళు కష్టపడితే నా తెలంగాణ రైతు భారతదేశంలోనే గొప్ప రైతుగా మారే పరిస్థితి వస్తుందని నేను మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచిండ్రు. ఆడ ఏం డైలాగులు కొట్టిండ్రు? 20 గంటలు ఇస్తామని చెప్పిండ్రు. నిన్న ప్రకటించిండు కర్ణాటక ముఖ్యమంత్రి, 5 గంటలు ఇస్తాం సగబెట్టుకొని గంతేగా ఇవన్నీ గొంగడు వాడే అన్నాడు. అంటే ఏం చేయాలా? అది తెలందాక సగం పొద్దాక సగం ఇంట్లో వండన్నా బాయికాడ వండన్నా ఏం చేయాలి?
ఏం బాధపడాలి? ఇవాళ ఈడ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపులన్న మాట కక్కిండు. రైతులకు ఎందుకయ్యా అనవసరంగా కేసీఆర్ వేస్ట్ ఇస్తాడు, 24 గంటలు 3 గంటలు అయితే సరిపోతుందని మాట్లాడుతూ ఉన్నాడు. 3 గంటలు అయితే సరిపోతుందా? సరిపోతుందా? కరెంటు 3 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేయలేవట్టుంది. కెమెరాలు కాడ దింపరా, వాళ్ళని చూపెట్టరు ప్రజలకు. 24 గంటలు ఉండాలి కదా, వినబడతలేదు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు గిట్ట వస్తే గ్యారంటీగా మళ్ళా కరెంటు కాటగలుపుతారు. మీరు ఆలోచన చేయాలా, భారతదేశం మొత్తంలో 24 గంటలు రైతాంగాన్ని కరెంట్ ఇచ్చేది ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ప్రధానమంత్రి కూడా శాతనైతే లేదు. ప్రధానమంత్రి రాష్ట్రంలో 24 గంటలు లేదు. ఆడ రైతులు రోడ్ల మీద పడి గడబడి చేస్తూ ఉన్నారు. ఏమవుతుంది? పొరపాటున కాంగ్రెసే గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, కరెంటు కాటగలుగుతుంది, మళ్ళా మొదటికి వస్తుంది, ఆగమాగం అయిపోతాం. జాగ్రత్త అని మనం చేస్తూ ఉన్నాం. మస్తుగా చెప్తారు వచ్చి ఇప్పుడు కడుపు నొప్పి కాబట్టి, ఎలక్షన్ కాబట్టి ఏదైనా గోల్మాలు దింపాలని అడ్డం పొడుగు ఎవడు పడితే వాడు మాట్లాడతాడు. కానీ ఏది నిజమో ఏది కాదో మీరు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడినట్టు తయారైంది రైతుల పరిస్థితి. రైతు భరోసా సంగతి దేవుడెరుగు. కనీసం పాత రైతు బంధుకు కూడా రేవంత్ సర్కార్ మంగళం పాడుతోంది. గత యాసంగి పంటకు పెట్టుబడి సాయం ఇయ్యలేదు. ఈ ఏడాది వానాకాలం సీజన్ కు ఎగ్గొట్టింది. ఇప్పుడు యాసంగి సీజన్ వస్తుంటే మళ్లీ కొత్త నాటకం మొదలు పెట్టింది. రేవంత్ సర్కార్ రైతు బంధుకు మంగళం పాడేందుకు వింత నాటకాలు ఆడుతోంది. గత పంట సమయంలో పాత రైతు బంధునే ఇస్తున్నామని చెప్పింది. అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడంలో చేతులెత్తేసింది. చాలా మంది రైతులకు గత రైతు బంధు అందనే లేదు. రైతు బంధు రాకున్నా రుణమాఫీ అయినా జరుగుతుంది ఆశపడ్డారు. కానీ రైతుల పరిస్థితి రెంటికి చెడ్డరేవడిలా తయారైంది. రుణమాఫీ కూడా పాక్షికంగా అమలు చేసి చేతులు దులుపుకుంది. ఇక ధాన్యానికి బోనస్ ఇస్తున్నామని చెప్పి సన్నవడ్లకే ఇచ్చి మరోసారి మోసం చేసింది. ఇప్పుడు మరో పంట సీజన్ దగ్గర పడుతుంటే మళ్లీ రైతు బంధు ఎగ్గొట్టే కుట్రలు చేస్తోంది. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా దమాక్ లేదా? ఎన్నికలకు ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక రైతు బంధుపై గతంలో రేవంత్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైతులకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం, భూమి లేని వ్యవసాయ కూలీలకు సైతం రైతు భరోసా ఇస్తామని ప్రగల్భాలు పలికారు. అమలు విషయానికొస్తే రైతులను రేవంత్ దారుణంగా మోసం చేశాడు. గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినప్పుడే నాటి సీఎం కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు. రేవంత్ మాయమాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారాయన. రైతు బంధు బంద్ చేయడానికి తామేమైనా పిచ్చివాళ్లమా అని ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడేమైంది? కేసీఆర్ చెప్పిందే నిజమైంది. కాంగ్రెస్ సర్కార్ పెట్టుబడి సాయం ఇయ్యకుండా రైతులను గోసపెడుతోంది. ఏమైతుంది? పొరపాటున కాంగ్రెసే గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, కరెంటు కాటగలుగుతుంది, మళ్ళా మొదటికి వస్తుంది, ఆగమాగం అయిపోతాం. జాగ్రత్త అని మనం చేస్తూ ఉన్నాం. మస్తుగా చెప్తారు వచ్చి ఇప్పుడు కడుపు నొప్పి కాబట్టి, ఎలక్షన్ కాబట్టి ఏదైనా గోల్మాలు దింపాలని అడ్డం పొడుగు ఎవడు పడితే వాడు మాట్లాడతాడు. కానీ ఏది నిజమో ఏది కాదో మీరు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 2 ఏళ్ల రేవంత్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒకవైపు రుణమాఫీ పూర్తి కాలేదు. పంట పొలాలు విడిచిపెట్టి రైతులు బ్యాంకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కనీసం పెట్టుబడి సాయం వస్తే ఏమైనా ఆసరా అవుతుందని ఆశలు పెట్టుకున్నారు అన్నదాతలు. కానీ ప్రభుత్వం మాత్రం కొత్త నాటకాలతో కాలయాపన చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతు బంధు పకడ్బందీగా అమలైంది. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత పెట్టుబడి సాయం అందక అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి తమను మోసం చేశాడని ఆగ్రహిస్తున్నారు.
రైతు రుణమాఫీ చేయవు, రైతు బంద్ వేయవు, కళ్యాణ్ లక్ష్మి వేయవు, షాదీ ముబారక్ వేయవు, తులం బంగారేమవు. ఇంకా 10 సంవత్సరాలు ప్రజలు నిన్ను ఎలా ఉంచుతారు అనుకుంటున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ పార్టీ నాయకులారా అమలు కానీ అడ్డగోలు హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు ఇచ్చి ఇంతవరకు వాటిని అమలు చేయలే. రుణమాఫీ కాక ప్రజలు రైతన్నలు ఇంటికాడ ఏడ్చే పరిస్థితి వస్తుంది, రైతన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా 10 సంవత్సరాలు రైతులు నీ ప్రభుత్వం ఉంచుతారు అనుకుంటున్నావా? తెలంగాణలో కేసీఆర్ సర్కార్ అమలు చేసిన ప్రతిష్టాత్మక పథకాల్లో రైతు బంధు ఒకటి. దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతు బంధుకు రేవంత్ సర్కార్ రామ్ చెప్పేసే ఎత్తుగడులకు రేవంత్ సర్కార్ కుయుక్తులు పన్నుతుంది. ఎన్నికలకు ముందు ఎకరాకు 15,000 ఇస్తామని ఊదరగొట్టిన రేవంత్ ఇప్పుడు రైతులను నట్టేట ముంచాడు. ఇప్పటికీ కమిటీలు చర్చల పేరుతో కాలయాపన చేసి 2 సీజన్లకు రైతు బంధు ఎగ్గొట్టారు. మరోవైపు ప్రభుత్వం కూడా రైతుల నుంచి వడ్లు పూర్తి స్థాయిలో కొనడం లేదు. దళారులు కొంటే రైతులకు బోనస్ అందదు. కాబట్టి రైతులు రైతు బంధు, బోనస్ 2 కోల్పోవలసిన దుస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో తెలంగాణలో రైతులు ఆగమైపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో నత్తనడకన ధాన్యం సేకరణ జరుగుతుంది. ఒకవైపు కొనుగోలు కేంద్రాలు లేవు, ఉన్న చోట కొనుగోలు లేవు. సర్కార్ నిర్లక్ష్యంతో రైతులు ధాన్యం రాసుల ముందు పడిగాపులు పడుతున్నారు. రేవంత్ సర్కార్ వైఖరిని చూస్తుంటే కొనుగోళ్ల లక్ష్యం నెరవేరేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామ రైతులు కాంగ్రెస్ సర్కార్ పై మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి 28 రోజులు అవుతున్నా కాంట వేయడం లేదని కన్నీరు మున్నీరవుతున్నారు. అటు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో మంత్రి సీతక్కకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి చుక్కెదురైంది. రైతులు, బీఆర్ఎస్ నేతలు మంత్రి కాన్వాయ్ని అడ్డుకొని నిరసన తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతుల సమస్యలపై నిలదీశారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు తక్షణమే బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో అవాక్కైన మంత్రి సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఏదైనా అడగాలనుకుంటే సమయం తీసుకుని రండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు. రైతులతో దురుసుగా మాట్లాడి సరైన సమాధానం చెప్పకుండా పోలీస్ బందోబస్తు నడుమ వెళ్లిపోయారు. సీతక్క తీరుపై రైతులు, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో పత్తి రైతు ఆవేదన కలకలం సృష్టించింది. కూలీల కొరత, అధిక కూలీలు, గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి లేదన్న బాధతో తన 3 ఎకరాల పత్తి పంటకు ఓ రైతు నిప్పంటించాడు. అధిక వర్షాలతో అంతంత మాత్రమే పండిన పత్తి అమ్ముకోవడం కష్టంగా మారిందని మనస్తాపానికి గురయ్యాడు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి పంట పండించడం ఎంత కష్టమో అమ్ముకోవడం అంతకన్నా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు వ్యతిరేకత రేవంత్ ప్రభుత్వానికి ఉసురు తగులుతుందని నిప్పులు చెరిగాడు. ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతు బంధు పకడ్బందీగా అమలైంది. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత పెట్టుబడి సాయం అందక అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి తమను మోసం చేశాడని ఆగ్రహిస్తున్నారు. రాజకీయాలు వేరు, పరిపాలన వేరు. గత బీఆర్ఎస్ సర్కార్ పాలన విషయంలో నిష్పక్షపాతంగా పథకాలు అమలు చేసింది. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించింది. కానీ రేవంత్ సర్కార్ అందుకు పూర్తిగా విరుద్ధంగా పరిపాలన చేస్తుంది. 2 ఏళ్ల పాలనలో కనీసం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా నిబద్ధతతో అమలు చేయలేదు. గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన విజయవంతమైన పథకాలను నిలిపివేసింది. ప్రచార ఆర్భాటాలకు పరిమితమవుతున్న పథకాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు. అన్నం పెట్టే రైతన్నలకు రేవంత్ సర్కార్ సున్నం పెడుతుంది. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు కాంగ్రెస్ సర్కార్ అన్నదాతలను ఆగం చేస్తుంది. రుణమాఫీ పేరుతో రైతులను నట్టేట ముంచుతోంది. ఒకవైపు రుణమాఫీ పూర్తి చేశామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు.
కానీ రాష్ట్రంలో మొత్తం 42 లక్షల మంది రైతులకు గాను 23 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసింది. ఇంకా 19 లక్షల మంది రైతులు రుణమాఫీ కాక ఆందోళనలో పడిపోయారు. క్షేత్రస్థాయిలో రైతులు బ్యాంకుల చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రుణమాఫీ గందరగోళంలో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సోయిలేని సర్కార్ ముద్దు నిద్ర వీడటం లేదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. ఇప్పుడు రుణమాఫీ అని చెప్పినాక ఇంకా అది పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడా, రేవంత్ రెడ్డి ఇంకా ఆయన ఫామ్ హౌస్, ఆయన అల్లుడు వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి వాళ్ళు ఇక లగ్జరీ కార్లలో తిరగాలి. ఈ రైతులు కాకపోతే పైన మీడియా పట్టుకుంటాడన్న. ఇప్పుడు మేము మా గోసలు మేము చెప్పుకుంటున్నాం, ఆయన హ్యాపీనెస్ చెప్పుకుంటాడు. మా రైతులు ఈడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఆ సెక్రటరీలు కూర్చొని ఎట్లా అర్థమవుతుంది? రామను ప్రజల్లో జనాలు రమ్మను, వచ్చి పొలాలు చూడమను, అప్పుడు నువ్వు మాట్లాడు రైతులు హ్యాపీగా ఉన్నారని. మా చెబుతో మేము కొట్టుకుంటున్నాం, రేవంత్ రెడ్డికి ఓటేసి మా చెబుతో మేము కొట్టుకుంటున్నాం. అది పరిస్థితి. ఇది వచ్చింది. మందు తాగడం ఒకటే తక్కువైంది. 2 లక్షల రుణమాఫీపై పూటకో అబద్ధమాడుతున్న రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని అసత్య ఆరోపణలు చేశారు. వాస్తవానికి రైతులకిచ్చిన మాట ప్రకారం రుణమాఫీని విజయవంతంగా అమలు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కరోనా కష్టాలు, నోట్ల రద్దు కారణంగా ఆదాయం పడిపోయినా 2 దఫాల్లో 30,000 కోట్ల రుణమాఫీ చేసింది. 2 లక్షల రుణమాఫీ అసాధ్యమని గతంలో కేసీఆర్ స్పష్టం చేశారు. తాజాగా కాంగ్రెస్ చేసిన మోసంతో కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యమని ప్రజలు గ్రహిస్తున్నారు. రైతు భరోసాపై రేవంత్ సర్కార్ చేసిన మోసంపై తెలంగాణ రైతులు మండిపడుతున్నారు. గతంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతు బంధును యాది చేసుకుంటున్నారు. ఎకరాకు ఏటా 10,000 ఇచ్చినా దుక్కి దున్నేటప్పుడే కేసీఆర్ సారు పెట్టుబడి సాయం చేశాడని చెబుతున్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం వానాకాలం అయిపోవస్తున్నా రైతు భరోసా ఎందుకు ఇస్తలేదని రైతులు ఆగ్రహిస్తున్నారు. ప్రగల్భాల రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలను పథకాల పేరుతో నయవంచన చేస్తుంది. రేవంత్ ఏలుబడిలో పథకాలన్నీ నీటి మూటలే అవుతున్నాయి. 6 గ్యారెంటీలు ఇప్పటికే అటకెక్కాయి. ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డెక్కాయి. సంక్షేమ పథకాలన్నీ దరఖాస్తుల దశ దాటడం లేదు. యువతకు 10 పేరుతో 2 నెలలుగా ఊదరగొట్టి ఊసురుమనిపించింది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో యువతకు స్వయం ఉపాధికి ఆర్థికంగా ఇచ్చే రాజీవ్ యువ వికాసం పథకం వాయిదా పడింది. ప్రజాపాలన పేరుతో రేవంత్ సర్కార్ చేస్తున్న ఆర్భాటమంతా ప్రచారాలకే పరిమితమవుతోంది. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఏ పథకము పట్టాలెక్కలేదు. ప్రజాపాలన దరఖాస్తులను రోడ్డుపాలు చేసిన ఘనత రేవంత్ సర్కార్కే దక్కుతుంది. కనీసం గత బీఆర్ఎస్ సర్కార్ విజయవంతంగా అమలు చేసిన పథకాలను కొనసాగించే ఇంకింతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. పోనీ కొత్తగా ఏదైనా సంక్షేమ పథకం అమలు చేస్తుందా అంటే అది లేదు. ఏ పథకం తెచ్చినా కేవలం అప్లికేషన్లకే పరిమితమవుతుంది. 2 ఏళ్లలోనే రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత పెరుగుతోంది. 6 గ్యారెంటీలతో, అలవికాని హామీలతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించింది. నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల నోట్లో రేవంత్ సర్కార్ మట్టి కొట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయి. ఎందుకంటే ప్రజలను నమ్మించి గొంతుకోయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. దేశంలో మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా పూర్తయిందని పచ్చి అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ నాయకులు సంస్కారం లేని మాటలతో పరువు తీసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ చేతిలో మోసపోయిన తెలంగాణ ఇప్పుడు మల్లబడుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమైంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పాచికపారే అవకాశమే లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జూమ్లా వాగ్దానాలపై తెలంగాణ సమాజం అప్రమత్తమైంది. ఈసారి ఇలాంటి మాయమాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. పరిపాలన అంటే గోబెల్స్ ప్రచారమే అంటూ రేవంత్ రెడ్డి వెర్రి పోకడలు పోతున్నాడు. గద్దెనెక్కి 2 ఏళ్లు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాడు. 6 గ్యారెంటీలను అటకెక్కించాడు. ప్రజలకు ఒక్కటంటే ఒక్క మేలు చేసిన పాపాన పోలేదు. అందుకే విష ప్రచారాన్ని రేవంత్ నమ్ముకున్నాడు. రేవంత్ అభివృద్ధి అంతా ఏఐ మాయాజాలంగానే కనిపిస్తుంది. ఉన్నది లేనట్టుగా అద్భుతాలు చేశామంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది.
వాస్తవాలకు విరుద్ధంగా రాష్ట్రంలో ఎక్కడా కనిపించని అభివృద్ధి రేవంత్ మాటల్లోనే కనిపిస్తుంది. తెలంగాణ అస్తిత్వ పునాదులు కబలించే కుట్రలకు పాల్పడుతున్న తప్పదని తెలంగాణ సమాజం హెచ్చరిస్తుంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.